హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జేబీ ప్రొడక్షన్స్. నేను మీ ఎస్జేబీ. ఈ రోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్ తో. అదేమిటంటే క్యాప్సికమ్. సో ఫ్రెండ్స్, నేను చాలా కాలం నుంచి యూట్యూబ్ లో వీడియోస్ అయితే చేస్తున్నాను. సో వెజిటబుల్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అదే విధంగా ఫ్రూట్స్ అండ్ నట్స్ తినడం వల్ల మనకు ఎలాంటి పోషకాలు, అదే విధంగా ఎలాంటి పోషణ మనకు లభిస్తుందని. సో ఫ్రెండ్స్, మనం రోజుగా అయితే తింటా ఉంటాం వెజిటేబుల్స్, అదే విధంగా ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, నట్స్ అని, గ్రౌండ్ నట్స్ అని ఇలాంటివి తింటూ ఉంటాం. కానీ దాని గురించి మనం అవగాహన తెలుసుకున్నట్లయితే ఇంకా వాడుకోవడానికి బాగా బెటర్మెంట్ ఉంటుంది. అదే విధంగా తెలిసిన వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, తెలియని వాళ్ళైతే ఈ విషయాన్ని తెలుసుకొని రెగ్యులర్ గా వాడుకుంటారనేదే నా తపన. సో ఫ్రెండ్స్, మీరు ఆరోగ్యంగా ఉంటే నేను సాటిస్ఫై అనమాట. మీరు ఆరోగ్యంగా ఉంటే నేను చాలా సాటిస్ఫై అవుతాను. సో ఈరోజు చూసుకున్నట్లయితే మన టాపిక్ వచ్చేసి క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో విటమిన్ సి ఉంటుంది, అదే విధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇందులో లుటీన్ ఉంటుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అదే విధంగా మలబద్ధక సమస్యను కూడా తగ్గించే శక్తి కూడా ఈ యొక్క క్యాప్సికమ్ కి అయితే ఉంది. చర్మ సంరక్షణ కూడా ఈ యొక్క క్యాప్సికమ్ అయితే చేయగలదు. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులను కూడా తగ్గించే శక్తి లేదా తగ్గించడంలో సహాయపడే శక్తి కూడా ఈ యొక్క క్యాప్సికమ్ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యాన్సర్ అయితే, ఈ క్యాన్సర్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాన్సర్ కణాలను చంపడంలో, అదే విధంగా ఈ క్యాన్సర్ కణాలను బాడీలో నుంచి తగ్గించడంలో ఈ క్యాప్సికమ్ కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. వారంలో 1 లేదా 2 సార్లు అయితే ఈ క్యాప్సికమ్ ని తీసుకోండి. రోటీ ద్వారా కానీ, అదే విధంగా టిఫిన్ ఐటమ్ లో మనము కొంతమంది రోటీలో తింటారు, కొంతమంది రైస్ లో కూడా తింటారు. సో ఈ క్యాప్సికమ్ అయితే తీసుకోండి. ఈ క్యాప్సికమ్ ఎక్కువ హీట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కాకుండా వీక్లీ 1 లేదా 2 సార్లు తీసుకున్నట్లయితే మనకు కావాల్సిన ఫలితాలు అయితే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మనము ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వెజిటేబుల్స్, అదే విధంగా మనం ఫ్రూట్స్ తీసుకున్నట్లయితే మన ఆరోగ్యం ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మనము చాలా వరకు ఈ ఆయిల్ కంటెంట్ ఫుడ్లు, అదే విధంగా ఐటమ్స్ ఎక్కువగా వాడుతున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మనము హెల్త్ఫుల్ గా ఉండాలంటే, హెల్త్ఫుల్ ఏదైనా ఈటింగ్ ఉంది అంటే అది వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ అని చెప్పుకోవచ్చు. సో మీరందరూ హెల్తీగా ఉండాలనేదే నా కోరిక, నా ఆకాంక్ష. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. సో దానికన్నా ముందు ఒక చిన్న మాట. సో ఫ్రెండ్స్, ఏదైనా ఒక వస్తువు నచ్చిందంటే మనం దాని మీద యుద్ధం చేస్తూ ఉంటాం. సో యుద్ధం అయితే చేయొద్దండి. అట్లా యుద్ధం చేయాలనుకుంటే నీళ్ళ మీద అయితే మీరు యుద్ధం చేయండి, వాటర్ మీద. సో వాటర్ వచ్చేసి 4 to 5 లీటర్స్ తాగినా ఇబ్బంది లేదు, అంతకన్నా ఎక్కువ తాగినా కూడా ఇబ్బంది లేదు. అదే విధంగా మనకి ఏదైనా నచ్చింది ఫ్రూట్ కానీ, వెజిటేబుల్ కానీ యుద్ధం చేస్తే మటుకు దానికి సంబంధించిన సమస్యలు అయితే ఎదురైతే ఖచ్చితంగా. సో ఏదైనా సరే మోతాదుకి మించి తీసుకుంటే ఇబ్బందులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా సరే మోతాదుగా వాడుకోండి. క్యాప్సికమ్ వారానికి 1 లేదా 2 సార్లు అయితే యూస్ చేసుకోండి. వెజిటేబుల్స్ అదే విధంగా రెగ్యులర్ గా వాడుతున్న ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ వెజిటేబుల్ మటుకు వారానికి 1 నుంచి 2 సార్లు వాడుకోండి. దీంతో పాటుగా మీరు ఏదైనా నచ్చినా కూడా, వస్తువు ఏదైనా ఎక్కువగా నచ్చినా కూడా ఎక్కువ యుద్ధం అయితే చేయొద్దండి. అలా యుద్ధం చేయాలనుకుంటే వాటర్ మీద అయితే యుద్ధం చేయండి. నీళ్ళు 4 నుంచి 5 లీటర్లు ఖచ్చితంగా తాగండి. అది ఏ కాలంలో అయినా మనకు హెల్త్ఫుల్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.